తెలంగాణ పేపర్ దగ్గరికి వస్తాం. ఇక తెలంగాణ పేపర్లో ఇవాళ ఏమున్నాయో చూద్దాం. చిలుక ప్రవీణ్ బీఆర్ఎస్ ఏజెంట్. తమ్ముడు మీరు ఎవరో శ్రీనివాస్ అట. తమ్ముడు చిలుక ప్రవీణ్ బీఆర్ఎస్ ఏజెంట్ అయితే తీన్మార్ మల్లిగాన్ లాగా పోయి ఒక కండువ కప్పుకొని వార్తలు చదవాలి. చిలుక ప్రవీణ్ బీఆర్ఎస్ ఏజెంట్ అయితే చిలుక ప్రవీణ్కి ఒక అద్భుతమైన ఆఫీస్ ఉంటుంది. చిలుక ప్రవీణ్ బీఆర్ఎస్ ఏజెంట్ అయితే చిలుక ప్రవీణ్ గిట్ట చిటికేస్తే కార్లు వస్తాయి. చిలుక ప్రవీణ్ తెలంగాణ ఏజెంట్, బీఆర్ఎస్ ఏజెంట్ కాదు. చిలుక ప్రవీణ్ చెప్పే వార్తల్లో తెలంగాణ అంశాలు ఉండడం వల్ల, బీఆర్ఎస్కి అవసరం పడడం వల్ల, బీఆర్ఎస్ షాడో నా మీద పడడం వల్ల నేను బీఆర్ఎస్ ఏజెంట్ అని మీలాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటాను. నిన్న మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే, నిన్న నేను జూబ్లీహిల్స్ నుండి ఆటో కోసం నడుచుకుంటా పోతుంటే ఒక నలుగురు జర్నలిస్టులు, T5 జర్నలిస్టులు నమస్తే ప్రవీణ్ అన్న అన్నారు. వాళ్ళు జర్నలిస్టులు అని నాకు తెలియదు, ఎందుకంటే నాకు వాళ్ళతో పరిచయం లేదు. నేను ఎందుకంటే ఈ మీడియా, మెయిన్ మీడియా వదిలిపెట్టి 4-5 సంవత్సరాలు అవుతుంది. మరి 4-5 ఉన్నారు, వీళ్ళేదన్నా దాడి చేసే ప్రయత్నమేమో అని నేను కొంచెం దూరం ఉండే నమస్తే పెట్టిన. వాళ్ళ దగ్గరికి వచ్చి అన్న సెల్ఫీ తీసుకుందామని సెల్ఫీ తీసుకున్నారు. తీసుకున్నాక అన్నారు ఏందన్నా నడుచుకుంటా పోతానులేంది. వాళ్ళు కూడా సరదాగానే అన్నారు మీరు కేసీఆర్కు చాలా క్లోజ్ అని, మీరు బీఆర్ఎస్లో పెద్ద అందరికీ క్లోజ్ ఉంటారని అందరు అంటారు, మీరేమో ఆటోకు పోతానులేందన్న అన్నారు. ఇప్పుడు మీరు తెలియనంత సేపు మీరు కూడా అనుకున్నారు కదా కేసీఆర్ మనిషి అని, బీఆర్ఎస్ ఏజెంట్ అని మీరు కూడా అనుకున్నారు కదా అన్న. కానీ రియాలిటీలోకి వస్తే నేనేందో తెలుసు. నాకు 100 మంది నా మీద రాళ్ళేసిన, 1,00,000 మంది నా మీద నిందలేసిన, చిలుక ప్రవీణ్ స్వభావం ఏందో, చిలుక ప్రవీణ్ వ్యక్తిత్వం ఏందో, చిలుక ప్రవీణ్ దేని మీద నిలబడ్డాడో చిలుక ప్రవీణ్కు తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. చిలుక ప్రవీణ్ కేసీఆర్ మనిషి అనో, బీఆర్ఎస్ ఏజెంట్ అనో, ఇలాంటి వాళ్ళు శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఎంతమంది నిందలేసిన చిలుక ప్రవీణ్కి ఎంటిక కూడా ఊసిపోదు. చిలుక ప్రవీణ్ ఎంటిక మందం కూడా గారు. ఎందుకంటే చిలుక ప్రవీణ్ ఆత్మ ఏంది, చిలుక ప్రవీణ్ పోరాటం ఏంది, చిలుక ప్రవీణ్ పద్ధతి ఏంది, చిలుక ప్రవీణ్ నిబద్ధత ఏంది అనేది 4 సంవత్సరాలుగా నన్ను గమనిస్తున్న వాళ్ళకు తెలుసు. లేకపోతే నేను కూడా మల్లిగాన్ లెక్క గిట్లా పోయి వాడు బీజేపీ కండువ కప్పుకొని వచ్చి వార్తలు అయినట్టు, లేకపోతే కాంగ్రెస్ కండువ కప్పుకొని వచ్చి వార్తలు అయినట్టు నేను కూడా టీఆర్ఎస్ కండువ కప్పుకొని వచ్చి వార్తలు చదివేటోని. కానీ నాకు అది లేదు. ఒకవేళ భవిష్యత్తులో నేను రాజకీయ నిర్ణయం తీసుకుంటే అది ఎట్లా ఉండబోతుందో కూడా చెప్తాను. ఇది పక్కన పెడితే